దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము. దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగం మన వెనుకట్లో ఆశీర్వదించబడును కాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభుల వారు చెప్తున్న మాటను శ్రద్ధగా ఆలకించండి, గమనించండి, మనసున పెట్టండి. అనాలోచనగా ఉండొద్దు, జాగ్రత్తగా వినాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభుల చెప్తున్న మాటను గమనించండి దేవుని బిడ్డలారా. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చు. దేవుని బిడ్డలారా, అక్కడ ఈ ప్రశ్న ఎందుకు అక్కడ ఉత్పన్నమైంది అంటే 10వ వచనం చూడండి. 10వ వచనం, ఆ దినము విశ్రాంతి దినము గనక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపును ఎత్తుకొని తగదే అని స్వస్థత నొందిన వారితో చెప్పింది. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపునెత్తుకొని నడుమని నాతో చెప్పినను. వారు, నీ పరుపునెత్తుకోమని నడుమని నీతో చెప్పిన వాడెవడని వారిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత పొందున్న వారికి తెలియలేదు. ఆ చోటును గుంపు కూడినందున ఉండిన గనుక యేసు తప్పించుకుని పోయింది. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూసి, ఇదిగో స్వస్థత నొంది తిని, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇకను పాపం చేయమని అతనుకు చెప్పాను. వాడు వెళ్ళి తాను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజేశాడు. ఈ కార్యమును విశ్రాంతి దినము చేసినందుకు యూదులు యేసును హింసించిరి. దేవుని బిడ్డారా, ఇక్కడ 38 సంవత్సరాల నుండి వ్యాధి గల ఒక మనుషుడున్నాడు. అయితే ఆ మనుషుడు రోగి అయి ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు. అతన్ని యేసు ప్రభుల వారు స్వస్థతపరిచారు. ఆ స్వస్థతపరిచిన దినము విశ్రాంతి దినముగా చెప్పబడుతామండి. 10వ వచనం, ఆ దినము విశ్రాంతి దినము గనుక అన్నాడు. దేవుని బిడ్డ, విశ్రాంతి దినమున యేసు ప్రభుల వారు స్వస్థపరిచారు. ఆ విశ్రాంతి దినము స్వస్థపరిచినందుకు వాళ్ళందరూ కూడా అభ్యంతరపరిచారు. విశ్రాంతి దినమున మనము పరుపును ఎత్తుకొని తగదు కదా, మరి నువ్వు ఎలాగా ఈ పని చేసావు, పరుపుని ఎత్తుకొని ఎలా నడిచావు, ఇది తప్పు కదా అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభుల వారి మీద, మరి అక్కడ ఉన్న మతాధికారులు, పెద్దలు అందరూ యేసు ప్రభుల వారి నింద మోపడానికి, ఆయనను బాధ పెట్టడానికి అక్కడ గుంపు కూడి ఆయన మీద చెప్పడం, మాట్లాడడం జరుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, అలా చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు చెప్తున్న మాట, అక్కడ చెప్తున్న మాటను వినండి. ఆ దినమున యేసు ప్రభుల వారు ఏం చెప్తున్నాడంటే, అక్కడ దయచేసి 18వ వచనం, ఆయన విశ్రాంతి దినం ఆచారం మీరుట మాత్రమే గాక ఆయన తన సొంత తండ్రి అని చెప్పుచున్నాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారి మీద ఏమని మాట్లాడుతూ ఉన్నారండి వాళ్ళు? యేసయ్య ఏమన్నాడు? స్వస్థత కలుగజేశాడు విశ్రాంతి దినమున. తర్వాత ఏమన్నాడు? నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను పని చేస్తున్నాను అన్నాడు. దేవుని బిడ్డలారా, దయచేసి త్వర చూడ మత్తయి సువార్త 12:8 చూడండి. 12:8 చదవండి. ఎవరైనా త్వరగా తీసి చదవాలయ్యా, నాకు మీరు సహకరించాలి. మనం తొందరగా ముగించుకోవాలంటే మీరు సహకరించాలి. చూడండి, మత్తయి సువార్త 8:12-8 ఏముంది? మనుష్య కుమారుడు విశ్రాంతి దినములకు ప్రభువై ఉన్నాడనెను. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరములలో ప్రవేశించినప్పుడు, ఇదిగో ఊచ చేయగలవాడు ఒకడు.
12:8 చెప్పబడుతున్న మాట అక్కడ చెప్తా ఉన్నాడు. కాగా మనుష్య కుమారు విశ్రాంతి దినమునకు ప్రభువు అయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, 12 ప్రారంభం నుంచి చదవండి. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినముకు పంట చేనులో పడి వెలుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిశీలి అది చూసి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడని శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లా నేను తాను తన కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో ఉన్న వారైనను తినకూడని సమ్మకపు రొట్టెను తినను అని చెప్తా ఉన్నాడు. యేసు ప్రభుల వారిని అడుగుతా ఉన్నారు, చేనులో చేరి వెన్నులు తెంచి మీ శిష్యులు ఈ పని చేస్తా వెన్నులు తెంచి ఈ పని చేస్తూ ఉన్నారని అంటూ ఉన్నప్పుడు, విశ్రాంతిలో చేయకూడని పని మీ శిష్యులు చేస్తూ ఉన్నారు అన్నప్పుడు యేసు ప్రభులు అంటాడు, దావీదు ఏం చేశాడయ్యా మీరు చదవలేరా? తాను కానీ తనతో ఉన్నవారు కానీ ఎవరు యాజకులే తప్ప తినని సమ్ముఖపు రొట్టెలు మరి దావీదు తిన్నాడు కదా, మరి ఆయన ఆజ్ఞను మీరలేదా అని యేసు ప్రభుల వారు చెప్తా ఉన్నాడు. 5వ వచనం చూడండి, 8:5, 12:5. మరియు యాజకులు ప్రతి విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమున ఉల్లంఘించుచు నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా అని చెప్పి 6వ వచనం అంటాడు, దేవాలయం కంటే గొప్పవాడి ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనికరమనే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్య భావం మీరు తెలుసుకొని ఉంటే దోషులను తీర్చకపోవద్దు అని ఏమంటా ఉన్నాడంటే, కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, విషయాన్ని చెప్తా ఉన్నాడు. దయచేసి మార్క్సు వార్త 2:27 చూడండి, త్వర చూడండి. అక్కడ కూడా ఇదే మాట చెప్పబడింది 2:27లో. విశ్రాంతి దినం మనుషుల కొరకే. అది సంగతి. ఏమని చెప్తున్నాడు యేసు ప్రభుల వారు అంటే, దావీదు యొక్క ఉదాంతం అక్కడ చెప్తూ 25-26 వచనం చెబుతూ అక్కడ అంటాడు యేసు ప్రభుల వారు, విశ్రాంతి దినం మనుషుల కొరకే నియమింపబడిన కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాడు. దేవుని బిడ్డ, విశ్రాంతి దినము ఎవరి కోసం ఉంది? మనుషుల కొరకు ఉంది. మనుషులు విశ్రాంతి దినము ఏర్పరచుకున్నారు. మనుషుల కోసం విశ్రాంతి దినం దేవుడు ఇచ్చాడు. కానీ విశ్రాంతి దినం మనుషుల కోసం లేదు, మనుషుల కొరకు విశ్రాంతి దినం. కనుక ఏదైనా ఆజ్ఞ తన బిడ్డల ప్రజల కోసం దేవుడు ఇచ్చాడు తప్ప ఆజ్ఞ కోసం మనం లేవు, మన కోసమే ఆజ్ఞలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. భారతదేశంలో చట్టములు, విధులు, నిబంధనలు ఏవి కూడా మనుషుల క్షేమం కోసం ఉన్నాయి. కానీ ఆర్డర్స్ కోసం మనుషులు లేరు. ప్రజల కోసమే ఏ ఆజ్ఞ, ఏ నిబంధననైనా, ఏ రూల్ అయినా, ఏ రెగ్యులేషన్స్ అయినా అనేవి మనుషుల కోసం ఉన్నాయి తప్ప ఆ రూల్స్ కోసం మనుషులు లేరు. కనుక అందుకే అన్నాడు, విశ్రాంతి దినం మనుషుల కొరకే కానీ నియమింపబడిన కానీ మనుషులు విశ్రాంతి దినం కోసం నియమింపబడలేదు అని చెప్తున్నాడు. సరే, ఇక్కడ విషయం ఏమిటంటే ఒక మాట గ్రహించండి దేవుని బిడ్డలారా. నేను చదివిన మూల వాక్యంలో ఏమని ఉందంటే, అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నాను వారితో చెప్పాడు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, యేసు ప్రభుల వారు పని చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య పని చేయుచున్నాడు. ఇది నా పాయింట్. ఈ మాట మీద మనసు ఉంచండి. యేసు ప్రభుల వారు పని చేయుచున్నాడు, యేసయ్య పని చేయుచున్నాడు. దేవుని బిడ్డలారా, విషయాన్ని గమనించండి. లూకాసు వార్త 2:49 చదవండి. ఎవరైనా త్వరగా లూకాసు వార్త 2:49 చదవండి. లూకా 2:49లో ఏముందమ్మా చూడండి. ఆయన మీరు ఏల నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలనని
మీరు ఎరగరా అని వారితో చెప్పారు. దేవుని బిడ్డారా, యేసు ప్రభుల వారు యెరూషలేముకు పోయాడు. యెరూషలేముకు పోయి వస్తున్నప్పుడు ఆ జనసమూహంలో తప్పిపోయాడు. యోసేపు మరియమ్మ ఒక దిన ప్రయాణం ముందుకు వచ్చేసారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నారు, మన మధ్యలో ఎక్కడో ఆడుకుంటున్నాడేమో, ఉన్నాడు బంధువుల మధ్యలో ఉన్నాడు అని అనుకొని వాళ్ళు ప్రయాణమే పోయారు. ఒక దినమంతా ప్రయాణం చేసిన తర్వాత యేసు ప్రభుల వారును కనుగొంటున్నారు అన్నమాట. ఏది యేసు బాలుడు ఏరి అని అడుగుతూ ఉన్నారు. చూసేసరికి ఎక్కడ లేడు. మళ్ళీ వెతుకుంటూ వెనకకి వెళ్ళిపోయేసరికి యేసు ప్రభుల వారు కనబడ్డాడు. 48 ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి, కుమారుడా మమ్మును ఎందుకు ఇలా చేసేది? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమి అని ఆయనతో చెప్పగా యేసయ్య అంటున్నాడు, మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను కదా అని చెప్తున్నాడు. ఏ పనుల మీద ఉన్నాడు యేసయ్య? తండ్రి పనుల మీద ఉన్నాడు. యేసు ప్రభుల వారి పని మీద ఉన్నాడు. నా తండ్రి పని చేయొచ్చున్నాడు, నేను పని చేయొచ్చున్నాను, నా తండ్రి పనుల మీద నేను ఉన్నాను అని చెప్తా ఉన్నాను. దేవుని బిడ్డ, మార్కు సువార్త 1:36 చూడండి. మార్కు సువార్త 1:36 చదవండి ఎవరైనా త్వరగా. మార్కు సువార్త 1:36లో ఏముంది? 35, 36 కూడా చదవండి త్వరగా. ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా ఉన్న వారును ఆయన వెతుకుచు వెళ్ళి, సీమోను ఆయనతో ఉన్న వారు కూడా ఆయన వెతుకుచు ఉన్నారు. ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారు ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామంలో వెళ్ళవలసినది. వెళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చాను. నన్ను ఎందుకు వెతుకుతున్నారు? నేను దేవుని పని మీద ఉన్నాను. మనం చేయవలసిన పని ఉంది. ఇతర గ్రామాలకు వెళ్ళాలి, దేవుని రాజసువార్తను ప్రకటించాలి. ఇందు నిమిత్తంగా మనం వచ్చాము, నేను పని మీద ఉన్నానని అంటున్నాడు. తన శిష్యురాన్ని వెతుకుతూ ఉన్నారు. వెతుకుతా ఉంటే యేసుప్రభుల సమాధానం ఏందమ్మా? ఏమనంటున్నాడు యేసుప్రభులు? నన్ను ఎందుకు వెతుకుతున్నారు? నేను పని మీద ఉన్నాను కదా అని చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డారా, యేసుప్రభులు చెప్తున్న మాటను గమనించండి. 4:34లో ఏముంది చూడండి. యోహాను సువార్త 4:34లో ఒక మాట చెప్పబడి ఉంది. 4:34 యోహాను సువార్త 4:34 యేసు వారిని చూసి, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని చెప్తున్నాడు. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుట, తండ్రి నన్ను ఎందుకోసమైతే పంపించాడో ఆ పనిని నేను తుదముట్టించాలి. యేసు ప్రభుల వారికి ఒక పర్పస్ ఉంది, ఒక పని ఉంది. ఆ పనిని తుదముట్టించాలి. అదే నాకు ఆహారం అయి ఉన్నదని చెబుతా ఉన్నాడు. దేవుని బిడ్డలు, యేసు ప్రభుల వారు నేను పని మీద ఉన్నానని చెబుతూ ఉన్నాడు. దయచేసి గమనించండి. 5 యోహాను సువార్త 5:30 చూడండి. 5:30 నా అంతటా నేను ఏమి చేయలేను, నేను వినున్నట్లు తీర్పు తీర్చుచున్నాడు. నన్ను పంపిన వాని చిత్త ప్రకారము చేయగోరును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరునన్న. నన్ను పంపిన వాని చిత్త ప్రకారం, ఆ చిత్తమును చేయుట అంటే అది కూడా పని చేయుట అని ఇక్కడ లేఖనం చదివిస్తుంది. 6:38 చూడండి. యోహాను సువార్త 6:38 చూడండి. 6:38 యోహాను సువార్త 6:38లో చెప్తాడు, నా ఇష్ట ప్రకారం నా ఇష్టం నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాడిని చిత్తం నెరవేర్చుటకే పరుగు దిగి వచ్చి, నన్ను ఆయన పని ఉంది, నాకు ఒక చిత్తం ఉంది, దానికోసం నేను వచ్చాను అని యేసు ప్రభుల వారు చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డారా, 8:29 చూడండి. యోహాను సువార్త 8:29 నన్ను పంపిన వాని నా తోడై ఉన్నాడు, ఆయనకు ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ ఇష్టమైన కార్యం అంటే ఏంటా? కార్యం అంటే కూడా
పని అని మనం గుర్తుంచుకోవాలి. యోహాను సువార్త 9:4 చూడండి. యోహాను సువార్త 9:4లో ఏముంది? యోహాను సువార్త 9:4లో పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయలేడు. పని ఎప్పుడు చేయాలి? పగలున్నప్పుడు చేయాలి. రాత్రి జామున పని చేయము. నన్ను పంపిన వాని పని క్రియలు చేయాలి. క్రియ అంటే కూడా పనే. పంపిన వాని క్రియలు చేయాలి. పగలున్నంత వరకే పని చేయాలి, రాత్రి చేయలేము అని ఇక్కడ మరి చెప్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 14:31 చూడండి. యోహాను సువార్త 14:31 చదవండి త్వరగా. 14:31లో ఏముంది? తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగూ తండ్రి నాకు ఒక పనిని ఆజ్ఞాపించాడు, అది నేను చేయుచున్నాను. అంటే దేవుడు యేసుప్రభువారు ఏం చేస్తా ఉన్నాడమ్మా? దేవుడు ఆజ్ఞాపించిన పనిని ఆయన చేస్తూ ఉన్నాడు. దయచేసి యోహాను సువార్త 10:15 చూడండి. యోహాను సువార్త 10:10 యోహాను సువార్త 15:10 గైకొని ఆజ్ఞలు గైకొని అన్నాడు. యోహాను సువార్త 17:4 చూడండి. యోహాను సువార్త 17:4 తండ్రి లోకము పుట్టకమునకు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో అని అనకముందు 4 అంటాడు, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఏమంటున్నాడయ్యా? యోహాను సువార్త 17:4లో చేయుటకు నీవు నాకిచ్చిన పని. తండ్రి యొక్క దేవుడు యేసుప్రభు కుమారుడికి ఒక పని అప్పచెప్పాడు. తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను తుదముట్టించాను, సంపూర్ణంగా నేను చేశాను అని చెప్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఆదికాండం 2:3 చూడండి, చివరి మాట. ఆదికాండం 2:3లో ఏముంది? చదవండి ఎవరైనా త్వరగా. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించాడు. అక్కడ అంటాడు, సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. పని అంతటి నుండి తండ్రిని దేవుడు పని చేశాడు. సృష్టి క్రమము చేశాడు. 6 దినములు పని చేసి 7 దినమున విశ్రాంతి చేశాడు. అందుకే మనం చదివిన మూలవాక్యంలో ఏముందయ్యా? మనం చదివిన మూలవాక్యంలో ఏముంది? 5:17లో అయితే యేసు తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని చెప్పాడు. ఇన్ని లేఖనాలు మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చెప్పబడుతుందంటే ఏంటో తెలుసా? తండ్రి పని చేస్తూ ఉన్నాడు, మనము కూడా పని చేయాలి. అది సంగతి. తండ్రి పని చేశాడు, పని చేస్తున్నాడు. తండ్రి ఇదివరకు తండ్రి పని చేస్తున్నాడు, నువ్వు చేయుచున్నాను. ఇంకో విషయం ఏంటంటే తెలుసా? యేసుప్రభుల వారు విశ్రాంతి దినము కూడా వదలలేదు. విశ్రాంతి దినమును ఆచరించలేదు ఆయన. విశ్రాంతి దినం ఏ పని చేయొద్దు, కానీ యేసుప్రభుల వారు విశ్రాంతి దినమును కూడా వదలకుండా చేశాడు పని. అడిగారు, విశ్రాంతి దినముని శిష్యులు వెన్నులు తెంచి తిరుగుతూ ఉన్నారు, విశ్రాంతి దినం అద్భుతం ఎందుకు చేశావంటే, ఆ విశ్రాంతి దినములో కూడా వేసి అనేక స్వస్థపరిచాడు. విశ్రాంతి దినములో కూడా నేను పని చేశాడు. కనుక దేవుని బిడ్డ, తండ్రి ఇదివరకు పని చేశాడు, తండ్రిని దేవుడు పని చేస్తున్నాడు. కుమారుడని యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పని చేస్తున్నాడు. మనమందరము పని కలిగి ఉండాలి దేవుని బిడ్డ. ఈనాడు ప్రపంచములో 150 దేశములు క్రైస్తవ దేశాలుగా పిలువబడుతున్నాయి. 50 దేశాలు ముస్లిం కంట్రీస్గా ఉన్నాయి దేవుని బిడ్డ. ఇది మనుషులు చేస్తే జరిగిన పని కాదు, ఎవరు ఆపితే ఆగిపోయే పని కాదు, ఎవరు చేస్తే జరిగే పని కాదు. ఇది దేవుడు చేస్తున్న పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చేస్తున్న పని ఆయన చేసుకుంటాడు దేవుని బిడ్డారా. ఆయన చేస్తున్నాడు కనుకనే ఇంత గొప్ప కార్యము జరుగుతూ ఉంది. ఎవరు ఆపితే ఆగిపోయేది కాదు దేవుని బిడ్డారా, ఎవరు అణిచివేస్తే అణిగిపోయేది కాదు.
ఎంత అణచివేస్తే అంత పని దేవుని జరుగుతూనే ఉంటుంది. కనుక మనము వ్యర్థమైన విషయాల మీద మనసు ఉంచకుండా దేవుని బిడ్డలమైన మనము, దేవుని ప్రజలైన మనం ఒక పని పూనుకోవాలి. ఏంటంటే మనము తండ్రి పని చేస్తున్నాడు, యేసు ప్రభుల వారు కూడా పని చేస్తున్నాడు, మనం కూడా పని చేయాలి. దేవుని రాజ్య సువార్త, దేవుని రాజ్యమును ప్రకటించుట మనం చేయాలి. దేవుని రాజ్య వ్యాప్తి కోసం మనం పని చేయాలి. దేవుడు మనకు అప్పచెప్పిన పనిని మనము గుర్తించాలి. యేసు ప్రభులకు అప్పచెప్పినంత కూడా యేసు ప్రభుల వారు అంతా సమాప్తం చేశారు. మనము కూడా మనకు అప్పచెప్పిన పని మనం చేయాలి. దేవుని బిడ్డలు అందరం కూడా దేవుడు మనకు అప్పచెప్పిన భారము పనిని మనం అందరం కూడా ఎలాంటి వ్యర్థ విషయాల మీద మనసు ఉంచకుండా, ఏవేవో పట్టించుకోకుండా, ఎవరో ఏమంటున్నారు, ఏదో అభ్యంతరపరుస్తున్నారు, అభ్యంతరాలు వస్తున్నాయి అని చెప్పేసి మన దృష్టి దుష్టుడు మరి మలుపుతూ ఉంటాడు. కాబట్టి వాటిపైన మన మనసు ఉండకుండా దేవుని పని మీద మనం మనసు పెడదాం, పని చేద్దాం. యేసయ్య పని చేస్తున్నాడు, తండ్రి చేశాడు, యేసు ప్రభువు వారు చేస్తున్నాడు, మనము చేయాలి. పని కలిగి ఉండాలి. దేవుడు అప్పచెప్పిన పనిని చేయాలి. దేవుడు అప్పచెప్పిన పని మనం చేయాలి. ఆ పని మీద దృష్టి పెడతాం. నువ్వెంత చేయగలుగుతావు, దేవుని కోసం నువ్వు ఎంత చేయగలుగుతావు? సువార్త కరపత్రం పంచగలుగుతావు, పని చేయి. నోటితో సువార్త చెప్పగలుగుతావు, చెయ్యి. వాక్యం చెప్పరాదు, సువార్త చెప్పరాదు, చెప్పేవారికి సహకరించు, చేసేవారికి నీ సపోర్ట్ అందించు. నువ్వే రకంగా నువ్వు సహకరిస్తావో దేవునికి, ఆ రకంగా నువ్వు ముందుకు సాగాలి, నువ్వు పని చేయాలి. ఎవరు కూడా దేవుని పని చేయకుండా ఉండవద్దు. అందరూ పని చేయాలి. నీకెంత వీలవుతుంది అంత పని చేయి. ప్రార్థన చేయగలుగుతుంటే ప్రార్థన చేయి. సేవ చేసేవారికి ఆర్థిక సహాయం అందిస్తావో అందించు. ఏ విధంగా నువ్వు హెల్ప్ చేయగలుగుతావు దేవుని కోసం పని చేయాలి. పని చేయకుండా ఉండొద్దు. ఇందులో మరో పాఠం కూడా ఉంది. తెసలోనిక పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, పని చేయకుండా ఎవడు భోజనమే చేయొద్దంటాడు. 5:10 అంటాడు, పని చేయకుండా భోజనం చేయొద్దు అంటాడు. తెసలోనిక పత్రిక 5:10. పని చేయని వాడు భోజనం చేయొద్దు అన్నాడు పౌలు భక్తుడు. ప్రసంగి గ్రంథంలో అంటాడు, నీ చేతికి వచ్చిన పని లోపం లేకుండా చేయమంటాడు ప్రసంగి గ్రంథంలో. దేవుని బిడ్డలు, ఒక విషయాన్ని నేను చెప్తున్నాను. తండ్రి పని చేస్తున్నాడు, యేసు ప్రభువు వారు కూడా పని చేస్తున్నాడు. విశ్రాంతి దినం కూడా వదలకుండా యేసయ్య పని చేస్తున్నాడు. ఈ దినం కూడా మనం కూడా పనికి పూనుకోవాలి. మన చేతనైన పని, దేవుడు మనకు అప్పగిప్పిన పని ఖచ్చితంగా మనం చేయాలి. చేయడానికి దృష్టి పెట్టుకుని ఎవరు సోమరిగా ఉండొద్దు, ఎవరు కాలం సమయం వ్యర్థపరచుకోవద్దు. సమయము పోనీ ఒక సద్వినియోగపరచుకుంటూ దేవుడు మనకు అప్పగిప్పిన పనిని మనం చేయాలి. మన కుటుంబ పోషణ కోసం ఉద్యోగం చేసుకోవాలి, వ్యాపారాలు చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎవరు ఖాళీగా ఉండదు. చేతికి వచ్చిన పని ఖచ్చితంగా చేయాలి. అది చేసుకుంటూ దేవుడు అసలు సిసలైన పని, దేవుడైతే పని అప్పచెప్పాడు, దానికోసం మనం బ్రతకాలి. అది గమ్యంగా, అది గురిగా పెట్టుకొని భూమి మీద మనం పని చేయాలి. దేవుని రాజ్య సువార్తను, దేవుని రాజ్య వ్యాప్తి కోసం మనము బ్రతకాలి, పని చేయాలి. దేవుని బిడ్డలకి పని కలిగి ఉందాం. దావీదు అంటాడు, దావీదు తన తరము వారికి దేవుని సంకల్ప ప్రకారం తన సేవ చేశాడు. దేవుని బిడ్డారా, దేవుని పని చేయాలి, దేవుని సంకల్ప ప్రకారం చేయాలి. దేవుని పని చేసేటప్పుడు ఎంత చేతనైతే చెయ్యి, అర్థం కాకపోతే, దేవుని ప్రణాళిక అర్థం కాకపోతే, మనకు అపోస్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, తెలుసుకొని దేవుని పనిని ఏ విధంగా ముందుకు చేయాలి, దేవుని రాజ్యం ఏ విధంగా కట్టాలి, అపోస్తుల బోధన ఏ విధంగా ముందుకు మనం తీసుకెళ్ళాలి, దేవుడు అప్పచెప్పిన క్రమాన్ని మనం తెలుసుకొని దేవుడు సంకల్ప ప్రకారమైన సేవ చేయడానికి కూడా మనము సిద్ధపడాలి, నేర్పరమై ఉండాలి, నేర్చుకోవాలి. దేవుని బిడ్డ, దేవుని సంకల్ప ప్రకారమైన సేవ కూడా మనం చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. దేవుని సంకల్ప ప్రకారమైన సేవ తెలుసుకోవడానికి భక్తులు మనకు మాదిరిగా ఉన్నారు, ప్రవక్తలు మనకు ఉన్నారు.
దేవుని సంకల్పం అనగా సంకల్ప ప్రకారమైన సేవ అంటే, దేవుని సంకల్ప ప్రీతికరమైన సేవ అంటే ఏంటో తెలుసుకుందాం. విద్యార్థి మనసు కలిగి తెలుసుకొని పని చేద్దాం. అందరం కూడా పని మీద దృష్టి పెడతాం. దేవుని సేవ, దేవుడు అప్పయిపోయిన పని భూమి మీద మనం బ్రతికినంత కాలం దేవుని కోసం బ్రతికి నమ్మకమైన బల మంచి దాసుడా అని దేవుని చేత మనం అనిపించుకునే సేవ చేయటకు దేవుడు కృప చూపించును గాక. ఇటు వాక్యం అందరిలో ఫలించాలని ప్రార్థన చేసుకుని తనను వంచండి. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్యా నీకు స్తోత్రం. చెప్పబడిన వాక్యం మన దేవుడు అందరి దేవాలు ఫలింపజేసి, ఇంకా పరిశుద్ధాత్మ దేవ ఇంకా అందరితో ఇంకా విశేషముగా అయా విపులముగా పరిశుద్ధాత్మ దేవ మీరే మాట్లాడి కార్యం జరిగించమని ప్రార్థిస్తూ మహిమ కనుక ప్రభావం చెల్లించుకుంటూ యేసునామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహవాసాన్ని కొడుకున మనకున భూలోకమందున సకల భక్త కోడికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.